నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 30వ పాసురం. வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்துச் சேலியழற் சென்றிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாற்றை அணிபுதுவை பைங்கமலத் தந்தரியல் பண்டர்பிரான் போது சொன்ன சங்கற்கமிழ் மாலை 30 தப்பாமே இங்கிப் பரிசுரைப்பார் இது 2 மால்வரை தோள் செங்கண் திருமுகத்துச் செல்வத் திருமாலா எங்கும் திருவருள் பெற்றின் గురువర్ என்பாபாய். ఈరోజు ధనుర్మాసంలో 30వ రోజు. ఆండాళ్ సాక్షాత్తు శ్రీ రంగనాథుడిని తన భర్తగా పొందడానికి ఈ మాసంలో వ్రతమాచరించిన చిట్ట చివరి రోజు. ఈ నెల రోజులు శ్రీకృష్ణుడిని పూజిస్తూ 30 పాసురాలను రచించింది. ఈరోజు తిరుప్పావైలోని చివరి 30వ పాసురం. నేటి పాసురంలో శ్రీకృష్ణుడిని శరణాగతి కోరుతూ గోదాదేవి తాను విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెప్పింది. శ్రీకృష్ణుడిని భర్తగా పొందడానికి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను కూడా ఆచరించి రంగనాథుడిని భర్తగా పొందింది గోదాదేవి. క్షీరసముద్రాన్ని మధించి లక్ష్మీదేవిని పొందిన శ్రీ మహావిష్ణువుని, బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడైన వానిని, ఆనాడు రేపల్లెలో చంద్రముఖులగు వారు, విలక్షణ ఆభరణములను దాల్చినవారు అయిన గోపికలు చేరి మంగళం పాడి పర అనే వాద్యాన్ని లోకుల కోసం, భగవద్దాస్యాన్ని తమ కోసం పొందారు. ఆ ప్రకారం లోకానికి ఆభరణమయ్యున్న శ్రీ విల్లిపుత్తూరులో అవతరించి సర్వదా తామరపూసల మాలను మెడలో ధరించి ఉండే శ్రీ భట్టనాథుల పుత్రిక అయిన గోదాదేవి ద్రావిడ భాషలో 30 పాసురాలలో మాలికగా కూర్చింది. ఎవరైతే ఈ 30 పాసురాలను క్రమం తప్పకుండా చదువుతారో వారు ఆనాడు గోపికల శ్రీకృష్ణుడి నుండి పొందిన ఫలాన్ని, గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన ఫలాన్ని పొందుతారు. కేవలం అధ్యయనం చేయడం చేతనే పుండరీకాక్షుడు, పర్వత శిఖరముల వంటి బహుశిరస్సులు కలవాడు, శ్రీవల్లభుడు, చతుర్భుజుడు అయిన శ్రీమన్నారాయణుడే వారికి సర్వత్రా సర్వదా ఆనందాన్ని ప్రసాదిస్తాడు. నేటితో తిరుప్పావై పఠనం సమాప్తం. గోదాదేవి జననం, బాల్యం, పాసురాల రచన, శ్రీ రంగనాథ స్వామితో వివాహం మొదలైన గోదాదేవి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సిన కథ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలను మీరు తప్పకుండా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఇంకేదైనా స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఈ 30 రోజులు తిరుప్పావై వీడియోలను చూసి లైక్ చేసి ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీ విలువైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో వీడియో అప్డేట్స్ని తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. తిరిగి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.